హాయ్ ఫ్రెండ్స్, సుశీల టైలర్స్కి స్వాగతం అండి. ఇవాళటి టాపిక్ వచ్చేసి నేను హ్యాండ్స్ డిజైన్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, డిజైన్ కోసం అని చెప్పేసి మనం ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు స్పాంజ్ ముక్కలతో లోపల పెడుతున్నానండి. ఇదిగోండి, స్పాంజ్ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో పెట్టేసి ఇదిగోండి ఇక్కడ దారం ఇలా చుట్టేసుకుంటే మనకి ఇది అన్నీ కూడా ఇదిగో చూడండి ఇలాంటి మొగ్గలు లాంటివి వచ్చేస్తాయి. మనకు ఇలా అన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇవి చిన్న చిన్న పీసులు లోపల పెడితే మనకు స్మూత్గా ఉంటాయి అన్నట్టు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది అడ్డు రాదు. లేదా మీ దగ్గర ఇలాంటి స్పాంజ్ లేకపోతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని క్లాత్తోనైనా పెట్టుకోవచ్చు. లేదా అది కాకపోయినా ఇంకా వేరే కూడా అవి థర్మకోల్ బాల్స్ ఉంటాయి చూడండి, చిన్న చిన్నవి థర్మకోల్ బాల్స్, అవి కూడా పెట్టి చేసుకోవచ్చు. ఇలా ఏవైనా కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇదిగోండి ఇలా థర్మకోల్ బాల్స్ కానీ స్పాంజ్తో కానీ మనకు స్మూత్గా వస్తే స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాని పైన పడ్డా కూడా ఏం కాదు మనకు. మనకు అలా కూడా చేసుకోవచ్చు. ఇలా డిజైన్స్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ఇదిగోండి హ్యాండ్స్, ఇప్పుడు ఇది హ్యాండ్స్కు మనం డిజైన్ వేయాలనుకున్నాం కదా. ఇదిగోండి డిజైన్ కోసమని కొంచెం కట్ చేస్తున్నాను చూడండి ఎలా కట్ చేస్తానో. ఇదిగోండి ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇది హ్యాండ్స్. మనకు ఈ హ్యాండ్స్కు ఇలా మధ్యలో ఇలా ఫోల్డింగ్ చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చేసుకొని అప్పుడు ఇక్కడ చిన్నగా కట్ చేస్తాను చూడండి. ఇది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇదిగోండి ఇలా ఇది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. అంటే మనకు ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ ముక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మనకు. ఇందులో ఇప్పుడు మనం డిజైన్ వేయాలనుకుంటున్నాం. మొగ్గలన్నీ కూడా ఇప్పుడు దీనికి స్టిచ్చింగ్ చేద్దాము. ఇప్పుడు ఇందాక పింక్ కలర్ది వేసుకున్నాం కదా, ఇదేమో ఎల్లో కలర్ది టాప్ వచ్చేసిందండి, పింక్ కలర్ ప్యాంట్ వచ్చేసింది. అందుకోసం పింక్ కలర్ దాంతో నేను మొగ్గలు వేశాను. ఇదిగోండి పైన ఫస్ట్ క్లాస్ మనము ఇది, ఎందుకంటే ఇది లైనింగ్ క్లాత్ షైనింగ్ది, ఇదేమో పైది, ఇలా వేసుకొని స్టిచ్చింగ్ చేయాలి. అలాంటప్పుడు ఇది ఆపోజిట్లో పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. అంటే మనకు స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా అలా వచ్చేస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి. ఇవన్నీ కూడాను మాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, ఫుడ్ ఛానల్, విశిష్ట ఫుడ్ అని. మీరు ఆ ఛానల్ కూడా చూస్తారని అనుకుంటున్నాను. తప్పనిసరిగా చూడండి, మా వీడియోలన్నీ చూడండి తప్పనిసరిగా. దానికి కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. ఇదిగోండి అన్నీ కూడా మొగ్గలు ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి పైనుంచి, అంటే ఆపోజిట్లో చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు అన్ని మొగ్గలు స్టిచ్చింగ్ చేసినాక చూపిస్తాను చూడండి. ఇలా ఇది ఒకటే డిజైన్ అంటే డ్రెస్కి ఒకదానికే కాదండి, బ్లౌజ్కి కూడా వర్తిస్తుంది ఇది హ్యాండ్స్ అనేది. మనకు బ్లౌజ్కు, మనకు ఇప్పుడు డ్రెస్కు, ఇంకా దేనికైనా కూడా చిన్నపిల్లల ఫుల్ బ్లౌజ్కి కూడా ఇలాంటి డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి అన్ని ముగ్గలన్నీ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇలా అన్నీ కూడా మనకు అంటే మధ్యలో గ్యాప్ వదిలిపెడుతున్నానండి, ఎందుకంటే ఇంకా కొంచెం వేరే డిజైన్ వేయాలని మధ్యలో గ్యాప్ వదిలిపెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చేసుకొని అన్ని స్టిచ్చింగ్ ఇటువైపు అటువైపు రెండు వైపులో వేసుకున్నాను, మధ్యలో గ్యాప్ ఉంచాను. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూడండి. ఇప్పుడు ఎందుకంటే ఆపోజిట్లో వేసాను కదా, ఇది కిందికి రావాలంటే మనం ఎలా చేయాలి అంటే ఇదిగోండి పైనుంచి ఇలా లైనింగ్ క్లాత్ వేసుకోవాలి, మధ్యలో మొగ్గలు ఉండాలి. అలాంటప్పుడే ఇదిగో చూడండి స్టిచ్చింగ్ చేసినాక మీకు ఈజీగా తెలిసిపోతుంది. అలా ఇట్లా మనకు స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమాత్రం బయటకు స్టిచ్చింగ్ అనేది కనిపించదు. అంటే మొగ్గలేదు నేను చెప్పేది, మొగ్గల స్టిచ్చింగ్ అసలు బయటకు కనిపించదు, లోపలికే వెళ్ళిపోతుంది. ఇది స్లోగా చేసుకోవాలండి, ఎందుకంటే మొగ్గలు ఉన్న చోట కొంచెం మనకు స్పీడ్గా చేసుకోవాలంటే మొగ్గలు అటు ఇటు క్రాస్గా పోతాయి. అందుకోసం కొంచెం స్లోగా చేసుకోవాలి. ఇది ఇలా పైనుంచి ఇలా మనకు కొంచెం ఇలా డిజైన్ అనేది ఉంది కదా పైన, ఇలా స్లోగా వచ్చి అక్కడ సూది దింపి ఇలా మనం ఫోల్డ్ ఇలా మన వైపు తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని
ఇదిగోండి, ఇది మొగ్గలు ఉన్న చోట మనం అందుకోసమని స్పీడ్గా మనం కుట్టలేము, ఎందుకంటే అక్కడ మొగ్గలు అడ్డొస్తుంటాయి, క్రాస్గా పోతుంటాయి. అందుకోసం స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇక ఆ తర్వాత మనం స్పీడ్గా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రాదంతా కట్ చేసేద్దాం. ఇక ఈ మొగ్గలది కానీ పైది ఎల్లో కలర్ది కానీ ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేద్దాం. ఇదిగోండి ఇలా. ఇలా కట్ చేసుకొని ఇది మధ్యలో కూడా మనకి ఇలా వచ్చేసింది కదా వీ షేప్లో, అది కూడా మధ్యలో కూడా కట్ చేద్దాం. ఇదిగోండి ఇలా. ఇలా కట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ కూడా పైది కూడా ఇక్కడ వైపు కూడా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకు మధ్యలో ఇది ఉంది కదా, ఇక్కడ మనం చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటేనే మనకు తిరుగుతుంది, అంటే స్ట్రేట్గా వస్తుంది మనకు స్టిచ్చింగ్ అనేది. అలా కట్ చేయకపోతే మనకు రాదండి, మెలక తిరిగిపోతుంది, సరిగా రాదు స్టిచ్చింగు. తప్పనిసరిగా ఇట్లా కట్ చేసుకోవాలి మధ్యలో కొద్దిగా, అంటే మన కుట్టు మట్టికే కట్ చేసుకోవాలి, ఎక్కువ కట్ చేయొద్దు. ఇదిగో చూసారా, ఇది మధ్యలోకి వచ్చేసాయి. ఇలా అంటే మనకు స్టిచ్చింగ్ ఏం కనిపించదు బయటకు. ఇలా వేసుకున్నాం అనుకోండి, చక్కగా నీట్గా వస్తుంది మనకు స్టిచ్చింగ్ అనేది. ఇలా వేసుకోండి. మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు 1-2 సార్లు చూసుకుంటూ ఇలా నేర్చుకోండి. ఇది మనకు ఇది బ్లౌజు హ్యాండ్స్కైనా వేసుకోవచ్చు, లేదా డ్రెస్కైనా వేసుకోవచ్చు. చిన్న పిల్లల ఫుల్ బ్లౌజ్ ఉంటుంది కదా, వాటికి కూడా వేసుకోవచ్చు, ఫ్రాకులకు కూడా వేసుకోవచ్చు ఇలాంటి డిజైన్. ఇది కాకుండా ఇంకా వేరే డిజైన్స్ ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి కదా, అవి కూడా ఇలా వేసుకోవచ్చు. మనకి ఏమాత్రం పైకి స్టిచ్చింగ్ అనేది కనిపించదు. ఇలా స్లోగా చూసుకొని మనం చూసుకోవాలండి క్లాత్ ఎలా, అంటే మనకు స్టిచ్చింగ్ ఎలా వస్తుంది అనేది ఈ మొగ్గల దగ్గర చూసుకుంటూ స్లోగా చేసుకోవాలి, ఫాస్ట్గా చేయొద్దు. ఎందుకంటే మనకు మొగ్గలు అనేది అటు ఇటు మెలకలు తిరిగిపోతుంటుంటాయి. మళ్ళీ విప్పదీసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసి పెద్ద పని అయిపోతుంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే స్లోగా వేసుకోవాలి. ఇలా స్లోగా వేసుకుంటే మనకు చక్కగా వస్తుంది. ఇదంతా చక్కగా అనుకోవాలి. కార్నర్ దగ్గర మనం లోపల ఇట్లా వేలు పెట్టి చక్కగా అనుకోవాలి. అనుకుంటే అప్పుడు మనకు స్టిచ్చింగ్ అనేది చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా. ఇలా స్లోగా వేసుకొని మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నెమ్మదిగా వేసుకొని ఇది ఎందుకంటే మనకు లైనింగ్ కూడా బయటకు కనిపించకుండా వేసుకోవాలి. ఇదిగోండి ఇలా స్లోగా వేసుకున్న తర్వాత ఇక లైనింగ్ అంతా జాయింట్ చేసేసుకుందాం. పై పార్ట్ లైనింగ్ అంతా ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. ఇది లోపల వైపు ఇలా వేసుకుంటే ఇక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకుందాం. ఇక ఇదిగోండి ఇలా. కట్ చేసుకున్న తర్వాత 2 స్టిచ్చింగ్ చేసిన తర్వాత లోచంకలు తీస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఒకటి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత, ఎందుకంటే మనకు లోచంకలు తీసామని అనుకోండి, ఒకటి ఇటువైపు ఒకటి అటువైపు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి వేయలేదు. ఈ మధ్యలో చిన్నగా డిజైన్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా మనం ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి ట్రయాంగిల్ మాదిరిగా ఇదిగోండి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది సిల్క్ది కాబట్టి మనకు అటు ఇటు కదులుతుంది. అందుకోసం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది, కదలకుండా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇది కరెక్ట్గా కట్ చేసుకొని పింక్ది కూడా సేమ్ ఇట్లానే దానిపైనుంచి పింక్ది కూడా కుట్టుకోవాలి. ఇదిగోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇదిగో చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేశాను కదా, ఇది మధ్యలో పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇక ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ గట్టి కుట్టి వేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో మనకు కూడకుండా ఉంటుంది. అందుకోసం కొంచెం ఇట్లా వెనక ముందు జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా స్లోగా కుట్టుకొని అది కరెక్ట్గా రావాలి మనకు మధ్యలోకి. అలా వస్తేనే బాగుంటుంది చూడ్డానికి.
ఇదిగోండి ఇలా ఫాస్ట్ కుట్టేసేసుకోవచ్చు చివర్లో. ఇక మనకి ఇదంతా క్లాత్ అంది, ఇదిగో చూడండి డిజైన్ అంతా చక్కగా వచ్చింది కదా. మా వీడియోలన్నీ చూడండి, మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.